హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి ఇలా సాగర్ దుర్గా టెంపుల్కి వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాం. మేము ఎప్పుడైతే వన్ అవర్ ఇలా అవుతుంది, మళ్ళీ అయినా కూడా అగైన్ సేమ్ క్రౌడ్ ఉంది. 5 వరకు ఉంటుందంట. సో ఇంక ఈ 9 డేసే కాబట్టి చాలామంది ఎలాగైనా విజిట్ చేయాలి, బోట్ రైడ్ చేయాలని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా వస్తున్నారు. సో మేమైతే బోటింగ్ ఎక్కాం. ఫుల్ అంటే హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎంత బాగుందో బోటింగ్. చూసారు కదా క్యూ అయితే ఎంత పెద్దగా ఉందో. మేము వెళ్ళిన రోజైతే మాకు రకరకాల షిప్స్ కనిపించాయి. సముద్రం అలలపై బోట్ రైడ్లో అలా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద షిప్స్ వస్తున్నాయో. ఈ బోట్ రైడ్లో బోట్ వ్యూ అలాగే పెద్ద పెద్ద షిప్స్ని అయితే చూడొచ్చు. మేం వెళ్ళినప్పుడైతే క్రౌడ్ మామూలుగా లేదు. మాకు లైన్లోనే 1 అవర్ పట్టింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తున్నారు. చూశారు కదా లైన్లో ఫ్యామిలీస్తో, పిల్లలతో, పెద్దలతో ఎంతలా వెయిట్ చేస్తున్నారో. ఈ నవరాత్రుల్లో మాత్రమే ఈ బోటింగ్లో అమ్మవారిని చూసే అవకాశం ఉంటుంది. ఇయర్లీ వన్స్ కాబట్టి క్రౌడ్ అయితే మామూలుగా లేదు. భక్తుల కోసం అమ్మవారిని దర్శించుకోవడానికి 6 బోట్స్ అయితే అరేంజ్ చేశారు. సో భక్తులకైతే ఫుల్ సెక్యూరిటీతో దగ్గరుండి పంపిస్తున్నారు. ఈ శరన్నవరాత్రుల్లో ఎండని సైతం లెక్క చేయకుండా, చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది భవానీలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ బోటింగ్లో చూడాలంటే ఈ నవరాత్రుల్లో మాత్రమే అమ్మవారిని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వస్తున్నారు. చూశారు కదా పోలీసులు సెక్యూరిటీతో దగ్గరుండి భక్తులందరినీ పంపిస్తున్నారు. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. చూడండి మీకైతే ఆ కొండవతల ఒక పురాతనమైన చర్చ్ కనిపిస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్లానే ఈ ఇయర్ కూడా నవరాత్రి సందర్భంగా సాగర్ దుర్గా టెంపుల్ని విజిట్ చేయడానికి ఈ బోట్ రైడ్ పెట్టారు. ఈ బోట్ రైడ్ సర్వీస్ ఓన్లీ 9 డేస్ అంటే అక్టోబర్ 3 నుంచి ఈ 12th వరకు మాత్రమే ఉంటుంది. ఈ బోట్ రైడ్లో బోట్ వ్యూ అలాగే పెద్ద పెద్ద షిప్స్ని అయితే చూడొచ్చు. ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్. ఈ టెంపుల్కి బోట్ పైన వెళ్ళడానికి టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 5 PM. బై రోడ్ వెళ్ళాలి అనుకుంటే సింధియా వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవ్వకుండా ఇయర్లీ వన్స్ పెట్టే ఈ బోట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. బోట్ రైడ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది. ఫైనల్లీ హ్యాపీ నవరాత్రి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ వాయిస్ ఆఫ్ మౌని ఛానల్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే భక్తుల కోసం ఫ్రీ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టెంపుల్ అయితే మేం వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉంది. ఈ టెంపుల్ విజిట్ చేయాలంటే సింధియా నుంచి కూడా వేవ్ ఉంది. మీరు అలా కూడా రావచ్చు. మేబీ ఈ ఇయర్ మీలో ఎవరైనా వెళ్ళడం మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ పక్కా ట్రై చేయండి. దసరా నవరాత్రుల్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇది. సముద్రం దాటి కొండల్లో కొలువయ్యున్న ఈ సాగర్ దుర్గా అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇన్ని రోజులు సాగర తీరాన కొలువయ్యున్న అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు కదా. ఈ వీడియో చూసి ఎవరైనా వెళ్ళని వాళ్ళుంటే తప్పకుండా విజిట్ చేయండి. కేవలం దసరా నవరాత్రుల్లో మాత్రమే ఈ బోట్లో వెళ్ళడానికి అనుమతి ఉంది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తున్నారు. సో మీరైతే ఈ దసరా శరన్నవరాత్రుల్లో వైజాగ్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన ఫేమస్ టెంపుల్ అయితే ఇది.
నవరాత్రులు స్టార్ట్ అయ్యాయంటే మన వైజాగ్లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి సాగర్ దుర్గా టెంపుల్కి బ్యూటిఫుల్ బోట్ రైడ్కి గేట్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఇయర్ కూడా అక్టోబర్ 3 నుంచి ఫెరీ బోట్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ పోస్ట్ ఆఫీస్ ఏరియా అండ్ సిటీలో ఉన్నవాళ్ళు పక్కా ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు. బోట్ మీద వెళ్ళి రావడానికి కలిపి టికెట్ సర్వీస్ అయితే 40 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. అంటే చాలా రీజనబుల్ కదా. నవరాత్రుల్లో 9 డేస్ అంటే అక్టోబర్ 3 నుంచి 12 వరకు మాత్రమే ఈ బోట్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. బోట్లో వెళ్తున్నప్పుడైతే పెద్ద పెద్ద కార్గో షిప్స్, డ్రెడ్జింగ్ షిప్స్, కొన్నిసార్లు మనకి లక్ ఉంటే నేవల్ వార్షిప్స్, షిప్ యార్డ్ అండ్ బే ఆఫ్ బెంగాల్ అయితే కనిపిస్తుంది. దసరా ఉత్సవాల్లో ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. శరన్నవరాత్రుల సమయంలో 9 రూపాల్లో అమ్మవారు కొలువై ఉంటారు. సాగర్ తీరానికి కొంచెం దూరంలో దుర్గా బీచ్ కొండపై శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారు కొలువు తీరారు. ఇప్పుడు మేమైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బోట్లో వెళ్తున్నాం. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా దసరా శరన్నవరాత్రుల్లో మాత్రమే ఇలా బోట్లో వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన రోజుల్లో రోడ్డు మార్గం గుండా చుట్టూ తిరిగి వెళ్ళాలి. బోట్లో ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి తిరిగి రావడానికి ఒక్కొక్కరికి 40 రూపాయలైతే టికెట్ ఉంటుంది. దసరా నవరాత్రులు మొదలయ్యే రోజు నుంచి ఇక్కడ బోట్ సర్వీస్ స్టార్ట్ చేస్తారు. 10 రోజుల వరకు ఉంటుంది. అటువైపు కనిపిస్తున్న కొండపై అమ్మవారి గుడి ఉంది. ఓన్లీ 3 మినిట్స్లోనే ఈ బోట్లో అవతలికి చేరుకోవచ్చు. అదే నార్మల్ డేస్లో అయితే సిటీ అంతా తిరిగి వెళ్ళాలి. ఈ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. ఈ బోట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నడవలేని వారికి ఫ్రీ ఆటో సర్వీస్ కూడా పెట్టారు. ఈ అమ్మవారు సాగరం ద్వారా బయటపడటం, కొండపై కొలువు తీరడంతో శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారు అని పేరు వచ్చిందని భక్తులు చెప్తుంటారు. ఇప్పుడైతే మనం బోట్ లోపలికి వచ్చేసాం. చూశారు కదా బోట్ లోపల అందరూ ఎలా కూర్చున్నారో. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్స్ అనేవి ఇస్తారు. అవి తప్పకుండా మనం వేసుకోవాలి. సో మేము కూడా వేసుకున్నాం. బోట్ లోపల కూడా సీటింగ్ అంతా చాలా బాగుంది. బోట్లో అలా ప్రయాణిస్తుంటే చుట్టూ సముద్రం, కొండలు, అలా మధ్య మధ్యలో షిప్స్ వెళ్తుంటే చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం ఈ బోట్ రైడ్. ఎంతోమంది భవానీలు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. చూడండి, అందరూ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నారు. ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. మాకైతే చాలా ఎగ్జైటింగ్గా అండ్ థ్రిల్లింగ్గా అనిపించు. ఈ బోట్ సర్వీస్ ఎంత బాగుందో కదా. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది మాకు. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే బోట్ లోపలికి అలా వెళ్తున్నాం. ఎలా ఉందో చూద్దాం రండి. డ్రైవింగ్ సీట్ ఇక్కడ ఉన్నారు. ఇది స్టాండింగ్ లో డ్రైవింగ్
లోపల ఆంటీ వాళ్ళు మీ ఛానల్ నేమ్ ఏంటి అని అడిగితే వాళ్ళకి లోపల చూపిస్తున్నాను. చూసారు కదా బోట్ లోపల సీటింగ్ కూడా ఎంత బాగుందో. ఈ బోట్ రైడ్ అయితే మ్యాక్స్ 5 మినిట్స్లోనే దించేస్తారు. ఎక్కువ టైం ఏముండదండి. ఈ 5 మినిట్స్లోనే మనం ఎంతలా ఎంజాయ్ చేయొచ్చు. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అందరూ ఈ బోట్ రైడ్లో ఉన్నప్పుడు ఫొటోస్, వీడియోస్ అలాగే సెల్ఫీస్ తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నవరాత్రుల వరకు ఈ బోట్ రైడ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మేమైతే లాస్ట్ ఇయరే వద్దాం అనుకున్నాం. అప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ షాపింగ్ ఉంది కాబట్టి రాలేకపోయాం. ఎలా అయినా ఈ ఇయర్ తప్పకుండా విజిట్ చేయాలని చెప్పి ఈ టెంపుల్కి వెళ్ళడానికి బోట్లో వెళ్తున్నాం. మేము కూడా కొన్ని ఫొటోస్, సెల్ఫీస్ అలాగే వీడియోస్ తీసుకున్నాం. చూడండి ఆ లైఫ్ జాకెట్ వేసుకొని అలా బోట్ రైడ్లో వెళ్తుంటే చాలా ఎగ్జైటింగ్గా, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఓన్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ టెంపుల్కి విజిట్ చేయడానికైతే ఈ బోట్లో వస్తున్నారు. చుట్టూ కొండలు, సముద్రం మధ్యలో బోట్పై అలా ట్రావెల్ చేస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. చూడండి ఇక్కడ ఒక బొడ్డోడైతే మేము వీడియోస్ తీస్తుంటే అలా ఫోన్ లాగేస్తున్నాడు. చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాడో. అలా బోట్లో అందరి అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తున్నాడు. ఈ బోట్లో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి మనకి పెద్ద పెద్ద కార్గో షిప్స్ కూడా కనిపిస్తాయి. ఈ బోట్లో వెళ్తున్నప్పుడైతే చుట్టూ పచ్చని కొండలు, అలా సముద్రంలో వెళ్తుంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందో. మేం లాస్ట్ ఇయర్ వెళ్ళాలి అనుకున్నాం, బట్ వెళ్ళడం అవ్వలేదు కాబట్టి ఈ ఇయర్ ఎలాగైనా తప్పకుండా విజిట్ చేయాలని బయలుదేరాం. యాక్చువల్లీ వీకెండ్లో అయితే చాలా రష్గా ఉంటుంది. ఈ వీకెండ్ దట్టు దసరా హాలిడేస్ అవ్వడం వల్ల భక్తులైతే తండోపతండాలుగా వచ్చారు. కానీ భక్తులందరినీ అలా మేనేజ్ చేయలేక ఆఫ్టర్నూన్ 12 నుంచే ఆఫ్ చేసేశారు. మేమైతే సండే రోజు వెళ్ళాం, కానీ అక్కడ ఆఫ్ చేయడం వల్ల ఆ రోజు విజిట్ చేయలేకపోయాం. సో మళ్ళీ 2 డేస్ తర్వాత వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. అలాగే బోట్ రైడ్ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. భలే థ్రిల్లింగ్గా అనిపించింది. మీలో ఎంతమంది ఈ బోట్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారో అన్నది కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళుంటే ఈ 3 డేసే ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే విజిట్ చేయండి. మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. చూశారు కదా, 1 అవర్ అయ్యి మేము రిటర్న్ వచ్చినప్పుడు కూడా క్రౌడ్ అలానే ఉంది, అస్సలు తగ్గలేదు. మేమైతే బోట్లో వెళ్ళి
సూపర్గా ఎంజాయ్ చేసాం ఈ బోట్ రైడ్. మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ బోట్ రైడ్ అయ్యాక కొండపైన అమ్మవారిని దర్శించుకోవడానికి అలా వెళ్తున్నాం. Subscribe to Anchor Monica. त्र्यंबकं निजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मुक्षे यो रुद्रो गुणाविवेश तस्मै रुद्राय नमोऽस्तु। ओम शांति शांति शांति।